విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సాయంకాలం 6 గంటలకి 4 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం. మార్చి 20వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సోమవారం నుంచి శుక్రవారం దాకా సాయంకాలం 6 గంటలకి 4 షార్ట్స్ చొప్పున వారానికి 20 షార్ట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్స్ని చూడటాన్ని మీరు అలవాటుగా చేసుకుంటే మళ్ళీ చూస్తే కాన్సెప్ట్స్ చాలా కాలం మీ మైండ్లో రిటైన్ అవుతాయి. ఆ తర్వాత ఏ న్యూస్ రిపోర్ట్ చదివినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సరే, ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్కి వస్తే, హెప్టకాన్, ఎఫెడ్రా, ఫెంటనిల్ ఈ డ్రగ్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఫెంటనిల్ అనేటువంటి డ్రగ్ని అమెరికా అధ్యక్షులు అమెరికన్ ట్రాజడీ అని ఎందుకు అన్నారు? బెంగళూరులో ఉన్నటువంటి వాటర్ క్రైసిస్కి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? క్రూయిజ్ మిసైల్స్కి, బాలిస్టిక్ మిసైల్స్కి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఖబర్ లహరియా అంటే ఏమిటి? ఒజంపిక్ అనేటువంటి మందు వాడకం ఈ మధ్య ఎందుకు గణనీయంగా పెరిగింది? తర్వాత నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి ఈ మధ్య అప్రూవల్ చెప్పడం జరిగింది ప్రభుత్వం. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? తర్వాత ఈ మధ్య ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి 3 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ని ఎందుకు డిలీట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసింది, అది వేరే విషయం. అసలు ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్ని గూగుల్ ఎందుకు డిలీట్ చేసింది, ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు, రాగల 20 నిమిషాల సేపు శ్రద్ధగా వినండి. మొదటిది హెప్టకాన్, ఎఫెడ్రా, ఫెంటనిల్. ఈ పదాలు ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఫెంటనిల్ ఇది ఒక సింథటిక్ డ్రగ్ అనమాట. అంటే దీన్ని పెయిన్ రిలీఫ్గా, అలాగే పెయిన్కి ఇన్సెన్సిటివిటీ అంటే సర్జరీస్ తర్వాత బాగా నొప్పి ఉన్నప్పుడు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ నొప్పి తీవ్రత నుంచి ఉపశమనం ఇవ్వటం కోసం ఈ డ్రగ్ని వాడతారు. దీని పేరు ఫెంటనిల్ అనమాట. ఈ మధ్య కాలంలో దీని ఓవర్ యూసేజ్ అంటే అబ్యూస్ బాగా ఎక్కువగా జరిగింది. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల దాదాపు 75,000 మంది అమెరికాలో క్రితం సంవత్సరం ప్రాణాలు కోల్పోయారు. దీన్ని అమెరికా అధ్యక్షులు అమెరికన్ ట్రాజడీగా వర్ణించారు. ఈ యొక్క డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెక్సికోలో జరుగుతుంది. తర్వాత ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఇది అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్య అమెరికా చైనాని ఏమని కోరిందంటే, ఈ డ్రగ్ తయారు చేయడానికి అవసరమైనటువంటి కెమికల్స్ మెక్సికోకి చైనా నుంచి వస్తున్నాయి అన్నమాట. కాబట్టి చైనాని రిక్వెస్ట్ చేసింది, ఈ డ్రగ్స్ తయారు చేయడానికి కావలసినటువంటి కెమికల్స్ని మీరు పంపకండి అని చెప్పి చైనాని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఫెంటనిల్ అనేటువంటిది అమెరికన్ ట్రాజడీ. తర్వాత ఈ మెథాంఫెటమిన్ అంటాం, మెత్ అనమాట. దీంట్లో యూజ్ చేసేటువంటి ఎఫెడ్రా ఇది ఆఫ్ఘనిస్తాన్లో పండిస్తున్నారు. అందుకని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ వార్తల్లోకి వచ్చింది. ఇక హెప్టకాన్ ఇది ఇంకొక డ్రగ్. ఇది సిరియాలో విరివిగా ఉత్పత్తి అవుతుంది. సిరియా నుంచి చాలా దేశాలకు వెళుతుంది. చాలా దేశాలు ఈ డ్రగ్ గురించి సిరియాకి కంప్లైంట్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య వార్తల్లోకి హెప్టకాన్, అలాగే ఫెంటనిల్, అలాగే మెత్ ఇవి వార్తల్లోకి వచ్చాయి. ఈ ఎఫెడ్రా అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో ఉత్పత్తి అవుతుంది. ఈ మెథాంఫెటమిన్ తయారు చేయడానికి ఎఫెడ్రాని వాడతారనమాట. తర్వాత బెంగళూరు సిటీ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మన దేశం నుంచి ఎక్కువ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు మహానగరం నుంచే జరుగుతాయన్నమాట. తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కూడా బెంగళూరులో చాలా ఉన్నాయి. అంతేకాకుండా స్టార్టప్స్ కూడా అన్ని నగరాల కంటే బెంగళూరు సిటీలో ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటర్ క్రైసిస్ని ఎదుర్కొంటోంది. 2 సంవత్సరాల క్రితం మనం చూసాం, బెంగళూరు మహానగరంలో ఫ్లడ్స్ వచ్చాయి. చాలా పెద్ద వాళ్ళ ఇళ్ళు మునిగిపోయాయి. ఇప్పుడు వాటర్ క్రైసిస్. కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటమే కాదు, ఆఫీసులకి మీరు కొంతకాలం పాటు అక్కర్లేదు అని చెప్పడం కూడా జరిగింది. అసలు బెంగళూరు సిటీకి ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది? ఒకటేంటంటే పాపులేషన్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం బెంగళూరు మెట్రోపాలిటన్ ఏరియా యొక్క పాపులేషన్ దాదాపు 140 లక్షలు.
అంటే 1,40,00,000. దాదాపు మీరు 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్ళారనుకోండి, 1980లలో బెంగళూరు మహానగర జనాభా దాదాపు 30 లక్షలు. అంటే దాదాపు 4-5 రెట్లు పెరిగిందనమాట జనాభా గత 40 ఏళ్ల కాలంలో. అంటే ఆ యొక్క సిటీకి మించినటువంటి జనాభా గ్రోత్ వచ్చేసింది. ఎందుకంటే అది సాఫ్ట్వేర్ క్యాపిటల్ అవ్వటం, అంతేకాకుండా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, స్టార్టప్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల పాపులేషన్ గణనీయంగా పెరిగింది. ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ ఇంతకు ముందు అక్కడున్న సాయిల్ వర్షం పడినప్పుడు ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకునేది. అయితే ఇప్పుడంతా కాంక్రిటైజ్ చేసేసాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అలాగే కాంక్రిటైజేషన్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ వాటర్ అనేది వర్షం ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది భూమిలోకి ఇంకటం తగ్గిపోయింది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బెంగళూరు మహానగరానికి లేక్స్ అవి మెయిన్ స్టే అనమాట. అయితే 98% లేక్స్ ఎంక్రోచ్మెంట్స్కి గురయ్యాయి. ఇక ఉన్న వాటిల్లో 90% అన్ట్రీటెడ్ సీవేజ్, అంటే పొల్యూటెడ్ వాటర్తో నింపేస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మూలంగా ఇప్పుడు బెంగళూరు వాటర్ సమస్యను ఎదుర్కొంటోంది. తర్వాత ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడేసరికి అక్కడ ఉన్నటువంటి 14,000 బోర్వెల్స్లో దాదాపు 7,000 బోర్వెల్స్లో వాటర్ లేదు. అయితే కావేరీ నది నుంచి తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనతో 2-3 సంవత్సరాల క్రితం కావేరీ నది మీద మెకదాతు ప్రాజెక్టుని కడతాము అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. తమిళనాడు దానికి ఒప్పుకోలేదన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అన్ప్లాన్డ్ అర్బన్ గ్రోత్ వల్ల సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఫ్లడ్స్ చూసాం, ఇప్పుడు వాటర్ క్రైసిస్ చూస్తున్నాం. తర్వాతి ప్రశ్న, క్రూయిజ్ మిసైల్స్కి బాలిస్టిక్ మిసైల్స్కి మధ్య తేడా ఏమిటి? క్రూయిజ్ మిసైల్స్ చాలా తక్కువ హైట్లో వెళతాయి. కంటిన్యూస్గా వాటిని గైడ్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి, ఇది క్రూయిజ్ మిసైల్కి ఉదాహరణ అనమాట. అంటే భూమికి చాలా దగ్గరగా వీటిని గైడ్ చేసుకుంటూ పంపిస్తారు. అందులో పైలట్ ఎవరు ఉండరు. అంటే మీరు ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అన్మ్యాన్డ్ ఏరోప్లేన్ లాంటిదనమాట. ఏరోప్లేన్ లాంటిదే, దాన్ని భూమి మీద నుంచి గైడ్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అందులో పైలట్ కానీ ఎవరు ఉండరన్నమాట. అయితే ఇది కొన్ని యాక్టివిటీస్ కోసం వాడతారు. టెర్రైన్ మ్యాపింగ్, అలాగే కొన్ని పేలోడ్స్ని డెలివర్ చేయడానికి, ఇట్లా కొన్ని పర్పసెస్ కోసం దీన్ని వాడతారు. అయితే మిసైల్ చాలా దూరం వెళ్ళాలనుకోండి, మీ అందరికీ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 5,500 కిలోమీటర్లు దాటితే దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మన అగ్ని 5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. బట్ మన దేశం మాత్రం 5,000 కిలోమీటర్స్ రేంజ్ అనే చెప్తోంది. ఇంత రేంజ్కి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్ రేంజ్ కావచ్చు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇంత రేంజ్కి వెళ్ళాలి అంటే ఫాస్ట్గా ఇనిషియల్ స్టేజెస్లో ఈ యొక్క రాకెట్ తోటి పైకి తీసుకెళ్తారనమాట. ఆ తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా, అంటే ప్రొజెక్టైల్ మోషన్ అని మీ అందరికీ తెలుసు కదా, అది ఎలాంటి మోషన్ ఉంటుందో అట్లా వెళ్ళిపోయి అది టార్గెట్ని హిట్ చేస్తుందన్నమాట. సో లాంగ్ రేంజ్ వెళ్ళాలంటే బాలిస్టిక్ మిసైల్స్ అవసరం అవుతాయన్నమాట. ఇది క్రూయిజ్ మిసైల్స్కి బాలిస్టిక్ మిసైల్స్కి మధ్య తేడా. తర్వాతి ప్రశ్న, ఎందుకని కేరళ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని స్టేట్ డిజాస్టర్గా డిక్లేర్ చేసింది? 2023లో 98 మంది చనిపోవటం జరిగింది. తర్వాత చాలా చోట్ల ప్రొటెస్ట్స్ స్టార్ట్ అయ్యాయి, ముఖ్యంగా వైనాడ్ జిల్లాలో. ఈ కారణంగా స్టేట్ డిజాస్టర్గా డిక్లేర్ చేసింది. తర్వాత వాళ్ళ గ్రౌండ్ లెవెల్ మెషినరీని కూడా అలర్ట్ చేసింది. ఉదాహరణకి లోకల్ లెవెల్ ఫంక్షనరీస్ కావచ్చు, ఫారెస్ట్ స్టాఫ్ కావచ్చు, అలాగే స్టేట్ లెవెల్ మిషనరీ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ మిషనరీ కావచ్చు, వీళ్ళందరినీ అలర్ట్ చేసింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వైల్డ్ బోర్ ద్వారా న్యూసెన్స్ ఎక్కువైపోయిందనమాట. ఇంతకుముందు ఈ ఎలిఫెంట్స్ గురించి కొన్ని సందర్భాల్లో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ద్వారా మనుషులు చనిపోవటం మనం చూసాం. ఈ మధ్యకాలంలో వైల్డ్ బోర్ పెద్ద ప్రమాదకారిగా తయారైంది. అందుకని ఈ మధ్య కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదనని పంపించిందనమాట. ఆ ప్రతిపాదన ఏంటంటే, మీరు వైల్డ్
బోర్ని వెర్మిన్గా డిక్లేర్ చేయమని. ఈ వెర్మిన్గా డిక్లేర్ చేయటం అంటే ఏంటంటే, ఏదైనా ఒక యానిమల్ ద్వారా మనుషులకి అపాయం ఉన్నప్పుడు అప్పుడు ఆ యానిమల్ని చంపేయచ్చు అనమాట. మనుషులకు కానీ పంటలకు కానీ ఆ యానిమల్ ద్వారా నష్టం జరుగుతున్నప్పుడు ఆ యానిమల్ని చంపటానికి ఇచ్చేటువంటి పర్మిషనే దాన్ని వెర్మిన్గా డిక్లేర్ చేయటం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇవన్నీ పరిశీలించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతకాలానికి, గుర్తుపెట్టుకోండి, కేంద్రానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొంతకాలానికి పరిస్థితులన్నీ సమీక్షించిన తర్వాత చంపటానికి ఆర్డర్స్ ఇస్తారు. ఆ కాలంలో ఆ యానిమల్ని వెర్మిన్ అంటారనమాట. దానికి పవర్స్ కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్కి అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే, వాళ్ళ హ్యాబిటాట్స్లోకి మనం వెళుతున్నాం, వాళ్ళ హ్యాబిటాట్స్ని మనం ఫ్రాగ్మెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా యానిమల్స్, ఎలిఫెంట్ లాంటి యానిమల్స్కి మైగ్రేషన్ కారిడార్స్ కావాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూనే ఉంటాయి. ఆ కారిడార్స్ని మనం ధ్వంసం చేసామనుకోండి, మధ్యలో రైల్వే లైన్ వచ్చిందనుకోండి, మధ్యలో హైవే వచ్చిందనుకోండి, అవి ఫ్రాగ్మెంటెడ్ అయిపోతాయి. ఆ తర్వాత హ్యూమన్ హ్యాబిటేషన్స్ మీదకి వస్తాయి. అందుకే ఎక్కడైనా సరే పాపులేషన్ని అలౌ చేసేటప్పుడు, టూరిజంని అలౌ చేసేటప్పుడు, ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు క్యారీయింగ్ కెపాసిటీ స్టడీస్ తప్పకుండా చేయాలి. బట్ మన దేశంలో ఈ కాన్సెప్ట్ కేవలం పుస్తకాలకే పరిమితం అయిపోయిందనమాట. తర్వాతి ప్రశ్న, డ్రగ్స్. ఫారిన్ కంట్రీస్లో అప్రూవ్ చేసినటువంటి డ్రగ్స్ మన దేశంలో అమ్మచ్చా? ఒకవేళ ఆ డ్రగ్స్ని ఇక్కడ విరివిగా అమ్మాలి అంటే నార్మల్గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ వాళ్ళ సబ్సిడరీ ఉంటారు, లేకపోతే వాళ్ళ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ లైసెన్సీ అంటాం. వాళ్ళ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు. ఆ మందు ఎక్కడో అమెరికాలో తయారు చేశారు, అక్కడ క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి, అక్కడ వాడుతూనే ఉన్నారు. మన దేశంలో ఆ డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇక్కడున్న సబ్సిడరీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లైసెన్సీ కావచ్చు, ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ చేయాలి అక్కడ చేసినా కూడా. దాంతోపాటుగా ఇక్కడ 2 సంవత్సరాల పాటు ఏవైనా అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చాయా అనేటువంటి వాటిని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. అయితే దీనికి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. ఏదైనా సరే క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫారిన్ నుంచి మందులు తెప్పించాలనుకోండి, హాస్పిటల్ వాళ్ళు లైసెన్స్ తీసుకొని తెప్పించవచ్చు. అలాగే ఇండివిజువల్ పర్సన్ కూడా మన అప్రూవల్తో తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి ఎక్సెప్షన్స్. అప్పుడు క్లినికల్ ట్రయల్స్తో పని లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, ఒజంపిక్ అనేటువంటి ఒక డ్రగ్, ఒజంపిక్ అంటే దీన్ని గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 డ్రగ్స్లో కింద వస్తుందన్నమాట. అంటే GLP-1 డ్రగ్స్ అనే కేటగిరీ కింద ఇది ఒజంపిక్ బ్రాండ్ నేమ్ అనమాట. ఒజంపిక్ అనే డ్రగ్ ఈ మధ్య చాలామంది వాడుతున్నారు. ధనికులైతే విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే ఇది వెయిట్ రిడక్షన్ డ్రగ్ అనమాట. మనం తినటమేమో ఇష్టం వచ్చినట్టు తిన్నాం. అంటే చాలామంది విషయంలో ఏం జరుగుతుంది, మనం ఓవర్ న్యూట్రిషన్కి వెళ్ళిపోయాం గత కొంతకాలం నుంచి. మన దేశంలో ఇప్పుడు అండర్ న్యూట్రిషనే కాదు, ఓవర్ న్యూట్రిషన్ కూడా పెద్ద సమస్య అయి కూర్చుంది. ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడం కావచ్చు, వీటన్నిటి మూలంగా ఏమైపోయిందంటే ఒబెసిటీ అనేది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఆ ఒబెసిటీ నుంచి బయటపడటానికి ఇలాంటి డ్రగ్స్ వాడుతున్నారు. ఒజంపిక్ అనేటువంటి డ్రగ్ ఇది GLP-1 కేటగిరీ కింద వస్తుంది. దీని కాస్ట్ వేలల్లో ఉంటుంది. ధనికులైన వాళ్ళు హాస్పిటల్స్ ద్వారా కావచ్చు, వాళ్ళే పర్మిషన్ తీసుకొని కావచ్చు, ఈ డ్రగ్ని విరివిగా వాడుతున్నారన్నమాట తెప్పించుకొని. ఇది బరువు తగ్గిస్తుంది, అన్డౌటబ్లీ ఇది ప్రూవ్డ్ అనమాట. అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దీనికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేటువంటి వాటి మీద క్లారిటీ లేదు. ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయటమే కాకుండా ఎక్కువసేపు మనకి ఆకలి కాని విధంగా చేస్తుందన్నమాట. అంటే మనం తిన్న తర్వాత మన స్టమక్కి ఫుడ్ వెళుతుంది కదా, అక్కడ ఎక్కువసేపు ఫుడ్ని ఉంచుతుందన్నమాట. తర్వాత నెమ్మదిగా అది స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులకి వెళుతుందన్నమాట. ఇట్లా స్టమక్లో ఎక్కువసేపు ఫుడ్ని ఉంచటం వల్ల మనం చాలా ఫుల్గా ఫీల్ అవుతాం, ఆకలి మనకి వేయదన్నమాట. ఆ విధంగా ఇది 10 కిలోలు, 12 కిలోలు, 7 కిలోలు అలా బరువు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్లు కూడా ధృవీకరిస్తున్నారు.
ఈ డ్రగ్ పేరు ఒజంపిక్. అయితే ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ జరగకుండా ఈ యొక్క డ్రగ్ వాడకం విరివిగా జరగటాన్ని కొంతమంది తప్పు పడుతున్నారన్నమాట. తర్వాత ఖబర్ లహరియా. ఇక్కడ మహిళా జర్నలిస్టులు, మొత్తం మహిళలే. రూరల్ ఏరియాస్, నార్త్ ఇండియాలో రూరల్ ఏరియాస్లో మొత్తం మహిళా జర్నలిస్టులతోటి ఒక ఎన్జిఓ నిరంతర్ సెంటర్ ఫర్ జెండర్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సహకారంతో నడుస్తున్నటువంటి పత్రిక ఖబర్ లహరియా. మొత్తం మహిళా జర్నలిస్టులే. ఇక్కడ ఎడిట్ చేసేవాళ్ళు, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అందరూ మహిళలే. హిందీలోనే కాకుండా లోకల్ డయాలెక్ట్స్లో కూడా ఈ పేపర్ పబ్లిష్ అవుతోంది. అంతేకాకుండా దీనికి డిజిటల్ మీడియా కూడా 2016 నుంచి స్టార్ట్ అయింది. 10 మిలియన్ వ్యూయర్స్ ఉన్నారనమాట. సో ఖబర్ లహరియా గుర్తుపెట్టుకోండి. తరువాత మన ప్రధానమంత్రి గారు కల్కటా మెట్రోలో ఒక సెక్షన్ని ఓపెన్ చేశారు. అది మన దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టన్నల్ అనమాట. హూగ్లీ రివర్ పేరు వినే ఉంటారు మీరు. ఇది కలకత్తా నగరం పక్కనుంది. సో ఇక్కడ హౌరా మెట్రో స్టేషన్, అంటే ఇక్కడ హౌరా మైదాన్ సెక్షన్, అలాగే ఎస్ప్లనేడ్, ఈ రెండింటిని కలపటం కోసం హూగ్లీ నది కింద ఈ యొక్క మెట్రో లైన్ని వేయటం జరిగింది. ఇక్కడ ఒక మెట్రో స్టేషన్, హౌరా మెట్రో స్టేషన్ అయితే 32 మీటర్లు బిలో గ్రౌండ్ లెవెల్. ఇదే డీపెస్ట్ మెట్రో స్టేషన్ అనమాట మన దేశంలో. తర్వాత కొన్ని ఇండియన్ యాప్స్ని ప్లే స్టోర్ నుంచి గూగుల్ రిమూవ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఇంటర్వెన్షన్తో రీఇన్స్టేట్ చేసింది. చాలామంది ఏం చెప్తున్నారంటే గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు ఏమిటంటే వాళ్ళ ప్లే స్టోర్లో హోస్ట్ చేయడానికి వన్ సైడెడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నారు అని చెప్పి, అంటే వాళ్ళ యొక్క డామినెంట్ పొజిషన్ని అబ్యూస్ చేస్తున్నారు. మనం యాప్ స్టోర్లో మన యాప్ని పెట్టాలి అని ఎందుకు అనుకుంటాము? దానికి 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇక్కడ ప్లే స్టోర్లో మన యాప్ ఉందనుకోండి, విజిబిలిటీ పెరుగుతుంది. తర్వాత రెండోది ఏంటి? ట్రస్ట్ అనమాట. అక్కడ ఒక యాప్ని హోస్ట్ చేస్తే వేరే సెకండ్ థాట్ ఎవరికి ఉండదు, అందులో వైరస్ ఉంటుందని, ఇంకోటి ఉంటుందని. అంటే ట్రస్ట్ ఒకటి. మూడోది ఏంటంటే ఒక్కసారి ప్లే స్టోర్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా అవకాశాలు వస్తాయి. అంటే అవన్నీ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ అనొచ్చు అనమాట. ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసిన తర్వాత రెండో ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేయొచ్చు. ఇక్కడ నెట్వర్క్ ఎఫెక్ట్ తోటి బిజినెసెస్ గ్రో అవుతాయి. అందుకే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యాప్స్ తయారు చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో హోస్ట్ చేయటం అనేది నార్మల్ అయిపోయింది. అంటే వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలంటే తప్పనిసరి అయిపోయిందనమాట. తప్పనిసరిగా గూగుల్ ప్లే స్టోర్లోనే హోస్ట్ చేయాల్సి వస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే వాళ్ళ యొక్క మోనోపోలిస్టిక్ పొజిషన్ని, అంటే వాళ్ళ డామినెంట్ పొజిషన్ని అబ్యూస్ చేస్తూ, వాళ్ళు డామినెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు, మోనోపోలిస్టిక్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అబ్యూస్ చేయకూడదు. ఆ విషయాలను చూడటానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది డైరెక్టర్ జనరల్ తోటి. సరే, ఈ విషయం సుప్రీంకోర్టులో కూడా ఉంది. ఈ గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే వన్ సైడెడ్ అగ్రిమెంట్ చేస్తున్నాయి. మనకేమో అక్కడికి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి, వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎలాంటి నిబంధనలు పెడతారో తెలుసా? సర్వీస్ ఫీ కట్టాలి, ఆ తర్వాత కమిషన్ 11 నుంచి 26% కమిషన్ తీసుకుంటారు. తర్వాత అంతేకాకుండా మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క పేమెంట్స్ చేయడానికి కావచ్చు, ఈ యొక్క వీడియోస్ చూడటానికి కావచ్చు, వేరే ఆప్షన్స్ ఉన్నాయి అని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చెయ్యనియరన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ మోనోపోలిస్టిక్ పొజిషన్ని అబ్యూస్ చేస్తున్నారు. ఇదే రకమైన కాంటెక్స్ట్లో కొద్ది రోజుల క్రితం యాపిల్ మీద యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ యూరో పెనాల్టీ కూడా వేసిందనమాట. సో ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దీన్ని ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకేమో వాళ్ళ ప్లే స్టోర్లో హోస్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి, విజిబిలిటీ కావచ్చు, తర్వాత బిజినెస్ గ్రోత్ గురించి కావచ్చు, తప్పనిసరి. వాళ్ళు దాన్ని వాళ్ళకి అనువుగా ఉపయోగించుకుంటున్నారు, అబ్యూస్ చేస్తున్నారు.
దీని నుంచి బయటపడాలంటే ఏదో ఒక మార్గాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మన యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట ఇది. 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని నేషనల్ ఏఐ మిషన్కి యూనియన్ క్యాబినెట్ మొన్న ఎలక్షన్ కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు అప్రూవ్ చేసింది. దీని ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉంటుంది. అంటే ఎవరైతే హై అండ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, ఇక్కడ డేటా కావాలి, చాలా డేటా అవసరమవుతుంది, అదంతా కరెక్ట్ డేటా అయి ఉండాలి, తర్వాత అందులో మిస్టేక్స్ ఉండకూడదు, తర్వాత అది ఫాల్స్ డేటా అయి ఉండకూడదు, యాక్యురసీ ఆఫ్ డేటా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆ డేటాని మెషిన్కి ఫీడ్ చేయాలి, అల్గోరిథమ్స్ డెవలప్ చేయాలి, రిక్వైర్డ్ అవుట్పుట్ రాయటం కోసం, అంటే రిక్వైర్డ్ అవుట్పుట్ రావటం కోసం ఆ మెషిన్కి అల్గోరిథమ్స్ మనమే నేర్పాలి, దానికి అల్గోరిథమ్స్ మనం రాయాలి, వాటిని మెషిన్కి ఫీడ్ చేయాలి, ఆ తర్వాత అవి రిక్వైర్డ్ అవుట్పుట్ని ఇస్తాయన్నమాట. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా జరగాలంటే హై అండ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దీనికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏమిటి, ఏదైనా ప్రాజెక్ట్ ప్రైవేట్ సెక్టర్ చేసేటప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్లీ వయబుల్ కాకపోతే, నష్టాలు వచ్చే అవకాశం ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ గ్యాప్ని ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అట్లా దాదాపు 4,500 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రైవేట్ సెక్టర్ ద్వారా ఈ యొక్క హై అండ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయబోతోంది. అలాగే 2,000 కోట్లు స్టార్టప్స్ ఫండింగ్, 2,000 కోట్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇట్లా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ తోటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ని డ్రైవ్ చేయబోతోందన్నమాట. ఈ మధ్య మన ప్రభుత్వం 3 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వ సబ్సిడీ, ప్రభుత్వ సహకారం గణనీయంగా ఉంటుంది. తర్వాత ఇవి 2 ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్ అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఒకటేమో ఫ్యాబ్రికేషన్, ఇది మన టాటా గ్రూప్ ఈ తాయివాన్కి సంబంధించినటువంటి పిఎస్ఎంసి తోటి కొలాబరేట్ అయిపోయి 91,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్. మనకి ఫ్యాబ్ అనగానే ఏ దేశాలు గుర్తొస్తాయి? తాయివాన్ లాంటి దేశాలు, సౌత్ కొరియా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు. ముఖ్యంగా హై అండ్ ఫ్యాబ్స్ తయారు చేసేటువంటివి తాయివాన్, సౌత్ కొరియా. హై అండ్ ఫ్యాబ్స్ అంటే ఏమిటి? 3 నానోమీటర్ 5 నానోమీటర్ చిప్స్ అనమాట. 3 నానోమీటర్ 5 నానోమీటర్ చిప్స్ అంటే ఏమిటి? అది ట్రాన్సిస్టర్స్ మధ్య దూరం. ట్రాన్సిస్టర్స్ మధ్య దూరం తగ్గితే దాని చిప్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్లో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఒకటేమో ఈ ఫ్యాబ్ అనమాట, ఇది పిఎస్ఎంసితో కలిపి. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ ప్లాంట్. మీరు ఇక్కడ ఈ సెమీ కండక్టర్ ఇకోసిస్టంలో అసెంబ్లీ, అలాగే మార్కింగ్, ప్యాకేజింగ్, ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్స్లో వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. ఇంతకుముందు నేను 2 ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ అని చెప్పాను. ఒక ఫ్యాబ్రికేషన్ ప్లాంటే ఈ ఒక్కటి టాటా గ్రూప్, అలాగే పిఎస్ఎంసి తాయివాన్ అనమాట. ఈ 2 కలిసి 91,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అలాగే టాటా గ్రూప్ వాళ్ళు ఒక అసెంబ్లీ ప్లాంట్ని అస్సాంలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇంకొకటి గుజరాత్లో 7,600 కోట్ల రూపాయలతోటి. నేను అసలు ఈ సెమీ కండక్టర్ ఇకోసిస్టంలో ఏ ప్రాసెసెస్ ఉంటాయి, అసలు ఏమేం జరుగుతుంది అనేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ని ఇంతటితో ముగిద్దాం. సెలవు.